నేను ఒకటి చెప్పనా, నీకు నిజంగానే యథార్థంగా నీ బంధువులతో పోల్చుకుంటే నువ్వేమీ లేనివాడివే కావచ్చు, నీ యొక్క స్నేహితులతో పోల్చుకుంటే నువ్వేమీ లేని దానివే కావచ్చు, నీ యొక్క కుటుంబీకులతో పోల్చుకుంటే నువ్వు చాలా తక్కువ దానివే, తక్కువ వాడివే కావచ్చు. కానీ వాక్యమై ఉన్న దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళకి లేని నీతి నీవు ధరించుకున్నట్లయితే ఆత్మలో వారికంటే నువ్వు ఐశ్వర్యవంతురాలే. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో ఎవరికంటే ఐశ్వర్యవంతురాలే? వాళ్ళకి ధనం ఉండొచ్చు, బిల్డింగ్లకు ఉండొచ్చు, నీ యొక్క బంధువులకి, నీ స్నేహితులకి, నీ ఇరుగు పొరుగు వారికి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అవన్నీ ఉన్నవారు దరిద్రులే. నువ్వేమి లేకపోయినా క్రీస్తుని కలిగి నీతిని అనుసరించి నడుచుకుంటే గనుక నీవు ఐశ్వర్యవంతురాలవే. హల్లెలూయా. మరలా నీకు ఒకటి చెప్పునా, నువ్వు నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు క్రీస్తేసు మహిమైశ్వర్యంలో నువ్వు ఐశ్వర్యవంతురాలు. హల్లెలూయా. ఎవరి మహిమైశ్వర్యంలో? క్రీస్తేసు మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఐశ్వర్యవంతులే.